హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, నిమిషాల్లోనే అయిపోతుందండి. టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి పిల్లలకు కూడా ఇష్టమైపోతుంది. మీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి పెట్టాలన్నా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ సొరకాయ గారెల్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సొరకాయ తురుము అనేది ఒక కప్పు తీసుకుంటున్నానండి నేను. ఏ కప్పుతోనైతే సొరకాయ తురుము తీసుకుంటామో అదే కప్పుతోనే కరెక్ట్‌గా, దానికంటే కొద్దిగా అయినా పర్లేదండి, బియ్యపు పిండి అనేది తీసుకోవాలి. సొరకాయ తురుములో ఉన్న వాటర్‌తోనే మనం పిండంతా కలుపుకోవచ్చండి. ఒక్క చుక్క వాటర్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ అవ్వదండి. ఇంకా లూజే అవుతుంది గానీ ఎక్స్‌ట్రా అయితే ఉండదు. అందులోనే ఒక 2, 3 రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి మొత్తం. అందులోనే పచ్చిమిర్చి పేస్ట్‌ని యేసుకుంటున్నానండి. ఎచ్చపచ్చగా దంచిన పచ్చిమిర్చి, ఎల్లిపాయ గూడా యేసుకున్నానండి నేను. మీకు ఇష్టమైతే యేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నామండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఆ వాటర్‌తోనే, సొరకాయలో ఉన్న వాటర్‌తోనే మొత్తం పిండంతా కలిసిపోతుందండి. ఏమాత్రం వాటర్ అనేది ఎక్స్‌ట్రాగా పట్టదండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇప్పుడైతే. మీకు నూనె అదంతా కాగేసరికి పిండి అనేది లూజ్‌గా అయిపోతుందండి. మీకు గట్టిగా అనిపించినా మీకు ఎలా కలపడానికి వీలైతుందో అలా కలుపుకోండి. మరీ గట్టిగా ఉంటే ఏదో ఒక డ్రాప్ వాటర్ అయితే సరిపోతుందండి. మీరైతే వాటర్ ఎయడానికి ట్రై చేయొద్దండి. తర్వాత అనేది లూజ్ అయిపోతుంది. ఖచ్చితంగా లూజ్ అయితుందండి. సొరకాయలో వాటర్ అంతా ఊరుతుంది కాబట్టి, ఉప్పు అదంతా వేయడం వల్ల ఊరుతుంది కాబట్టికి వాటర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువై లూజ్ అయిపోతుందండి. అందుకే ఆ కన్సిస్టెన్సీలోనే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యపు పిండి అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి, సరిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అనేది అంత బాగుండదండి. ఇలానే వాటర్ వేయకుండా చేసుకొని చాలా టేస్ట్‌గా చూసారు కదండీ. నేను కలుపుతుంటేనే అర్థమైపోతుంది కదా! వాటర్ అనేది దాంట్లో సొరకాయ తురుములో వాటర్ అయితేనే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా మొత్తం పిండంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇట్లా కలిపి ముద్దల్లాగా చేసుకొని ఒక పేపర్ మీద ఇట్లా ఒక కవర్ ఉంటుంది కానీ ఆ కవర్ మీద నూనెతో సహాయంతోని ఇలా ఒత్తేసుకొని అప్పాల్లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. లేదు మీ దగ్గర ఇలా కష్టంగా ఉంటే పూరి ప్రెషర్ ఉన్నా కూడా ఈ కవర్ అనేది వేసుకొని అందులో ఈ ఈ కవర్ అనేది వేసుకొని కొంచెం చిన్న ముద్దల్లాగా చేసుకొని, మరీ ప్రెస్ చేయకుండా, గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అలా అయినా ఈజీగా అయిపోతుందండి. ఇలా అయినా మీకు చేసేలా ఉంటే చేసుకోండి. లేదు అనుకుంటే పూరి ప్రెషర్ చాలా బెటర్ అండి, తొందరగా అయిపోతుంది. ఇలా అన్ని అప్పాలేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఈ సొరకాయ గారెల్ని అందులో యాడ్ చేసుకొని రెడ్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది క్రిస్పీగా ఇష్టం, కొంతమందికి మెత్తగా ఇష్టమండి. నాకైతే కొంచెం మెత్తగా ఉండడం ఇష్టం. మా పిల్లలకైతే కొంచెం క్రిస్పీగా ఉండడం ఇష్టం. ఇలా రెడ్‌గా అయిన తర్వాత అన్నీ సొరకాయ గారెలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఎంత సింపుల్ అయిన స్నాక్స్ రెసిపీ అండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోతుంది. టేస్టీగా